హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడితే ఇంటర్వ్యూ మీద స్ట్రాంగ్ ఇంప్రెషన్ పడుతుంది. ఇవాళ మనం ఒక పర్ఫెక్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్క్రిప్ట్ అయితే మరియు బెస్ట్ ఇంటర్వ్యూ టిప్స్ కూడా తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే చివరి వరకు తప్పక చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ జాబ్స్ తెలుగు. దీంట్లో పార్ట్ 1 కనుక చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇన్ ఇంగ్లీష్. ఫస్ట్ మీరు వెళ్ళగానే గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం అని చెప్పాలి. తర్వాత థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇది చెప్పిన తర్వాత మై నేమ్ ఇస్ మీ యొక్క నేమ్ మెన్షన్ చేయాలి. ఐఎమ్ ఫ్రమ్ సిటీ అయితే సిటీ, స్టేట్ అయితే స్టేట్. ఆ సిటీ నేమ్ కానీ స్టేట్ నేమ్ కానీ లైక్ హైదరాబాద్ అయితే హైదరాబాదు, వైజాగ్ అయితే వైజాగ్, అట్లా నేమ్ అయితే మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై క్వాలిఫికేషన్, మీరు ఏదైతే చేశారో డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఆ యొక్క క్వాలిఫికేషన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఫ్రమ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఇన్ ద ఇయర్, మీరు చేసినటువంటి కాలేజ్ కానీ యూనివర్సిటీ యొక్క నేమ్ కానీ మెన్షన్ చేసి ఈ ఫ్రమ్ ఇయర్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు కంప్లీట్ చేశారు ఇది చెప్పిన తర్వాత కమింగ్ టు మై స్కిల్స్, మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతున్నాయో వాటి గురించి చెప్పాల్సి ఉంటుంది. కమింగ్ టు మై స్కిల్స్, ఐఎమ్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్, టైం మేనేజ్మెంట్ అండ్ ఐ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ యువర్ టెక్నికల్ జాబ్ స్కిల్స్. బేసిక్ టిప్స్ అన్నమాట. నాకు స్కిల్స్ ఉన్నాయి, టైం మేనేజ్మెంట్ ఉంది అని చెప్పి వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఇది చెప్పిన తర్వాత ఐ ఆమ్ ఏ క్విక్ లెర్నర్ అండ్ ఆల్వేస్ ఐ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ వర్క్డ్ హ్యాస్ యువర్ ప్రీవియస్ జాబ్ ఇఫ్ ఎనీ వేర్ ఐ లెర్న్ టీమ్ వర్క్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్. అంటే నేను ఏదైనా సరే వర్క్ నేర్చుకోగలను. నా ప్రీవియస్ జాబ్ ఇది, ఆ యొక్క కంపెనీలో ఈ విధంగా వర్క్ చేశాను, ఈ కంపెనీలో కూడా అలాగే వర్క్ చేస్తాను, ఏ పైన సరే నేర్చుకుంటాను, నేర్చుకుని 100% ఎఫర్ట్స్ పెడతాను అని చెప్పాలి. ఈ విధంగా చెప్పిన తర్వాత మై షార్ట్ టర్మ్ గోల్ ఈజ్ టు గెట్ ఏ గుడ్ జాబ్ ఇన్ ఏ రెప్యూటెడ్ కంపెనీ అండ్ మై లాంగ్ టర్మ్ గోల్ ఈజ్ టు గ్రో ఇన్ టు ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్ వేర్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ ద ఆర్గనైజేషన్ సక్సెస్. దట్స్ ఆల్ అబౌట్ మీ, థ్యాంక్ యూ. అంటే ఏంటంటే గోల్ అంటే ఏంటంటే మంచి పేరున్నటువంటి పెద్ద కంపెనీలో అయితే మంచి జాబ్ సంపాదించడం. ఆ యొక్క జాబ్ వచ్చిన తర్వాత లాంగ్ టైం గోల్ ఏంటంటే ఆ యొక్క కంపెనీ గ్రో అవ్వడానికి నేను ఎంతో కొంత హెల్ప్ చేసి నా యొక్క నాలెడ్జ్ అనేది ఒక కంపెనీ ఇస్తున్నాను ఇది చెప్పడం అనమాట. ఇది అనేది సెల్ఫ్ ఇంట్రడక్షన్ పార్ట్ 1 అండి. ఈ విధంగా చెప్పినట్లయితే మీకు 100% మార్క్స్ అయితే పడతాయి. మీరు గ్రో అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి ఈ విధంగా మీరు ఇంగ్లీష్లో మంచి ప్రిపేర్ అయ్యి ఇదైతే చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా చెప్పినట్లయితే మీకు ఎవ్వరు కూడా విజిట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ పార్ట్ 2 కనుక చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ టిప్స్ ఇన్ తెలుగు. ఇంటర్వ్యూ టిప్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ అనేది 50% ప్రిపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, 50% కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెన్స్, మీరు చెప్పే తప్పైనా సరే ఎదుటోనికి అవి తెలియదు అనమాట. కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. కాన్ఫిడెంట్గా మాట్లాడి మంచి ప్రిపేర్ వెళ్ళినట్లయితే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డ్రెస్ నీట్ అండ్ ప్రొఫెషనల్. సింపుల్ ఫార్మల్ షర్ట్ వేసుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం జీన్స్ కానీ టీ షర్ట్స్ కానీ వేసుకెళ్ళైతే రిజెక్ట్ చేయబడుతుంది. అందుకే సింపుల్ ఫార్మల్ షర్ట్, ప్యాంటు, షూస్ క్లీన్గా ఉండాలి. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి మీరు ఏ విధంగా వెళ్ళినా సరే, ఏ విధంగా ప్రిపేర్ అయినా సరే, మాట్లాడే విధానం ఎలా ఉన్నా సరే వాళ్ళకు మాత్రం ఫార్మల్లో ఉండాలన్నమాట. ఫార్మల్లో ఉండి నీట్గా అనేది కనిపించాల్సి ఉంటుంది. సెకండ్ వన్, రూమ్లోకి వెళ్ళిన వెంటనే స్మైల్ ప్లస్ ఐ కాంటాక్ట్ అనేది చాలా ముఖ్యం. మీరు ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే, బయట నుంచి ఎంత జర్నీలో ఉన్నా సరే, జర్నీలో ఉండొచ్చినా సరే, ఏమైనా టెన్షన్స్ ఉండొచ్చినా సరే, మీకు జాబ్ వస్తుందా రాదనే టెన్షన్ కూడా ఉంటుంది. ఎంతోమంది కాంపిటీషన్ చూసి కూడా మీరు నర్వస్ అయిపోతూ ఉంటారు. అది ఏది వాళ్ళకి కనిపించదు అనమాట. మీరు ఓన్లీ స్మైల్ ప్లస్ ఐ కాంటాక్ట్ చాలా ముఖ్యం. మీరు కింది తలకాయ దించుకొని ఉన్నట్లయితే ఇది తప్పు చేసినట్టుగా కనబడుతూ ఉంటుంది, టెన్షన్ పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది ఏది కనపడకుండా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మన ముందు ఉన్నటువంటి హెచ్ఆర్కి ఏంటంటే మన ఫేస్లో స్మైల్ కనబడాలి, ఐ కాంటాక్ట్ అనేది చాలా ముఖ్యము. మన కాన్ఫిడెన్స్ అనేది లెవెల్ అనేది చూపించాలి. థర్డ్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూలో 99% ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా ముఖ్యము. ఇంగ్లీష్లో క్లియర్గా చెప్పాలి, స్లోగా చెప్పాలి. ఇందాక నేను చెప్పిన స్టార్టింగ్లో వచ్చేసి మై నేమ్ ఈజ్ ఇది, మీ యొక్క పేరు, మీ యొక్క ప్రీవియస్, మీ యొక్క క్వాలిఫికేషన్, కాలేజ్ యొక్క నేము, ఈ ఇయర్ అండ్ ప్రీవియస్ జాబ్, మీ యొక్క స్కిల్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టు అదంతా కూడా ఇంగ్లీష్లోనే చెప్పాలి. స్లోగా అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఫోర్త్ వన్ చూసుకుంటే రెజ్యూమ్లో ఉన్నది మాత్రమే చెప్పండి, ఫేక్ ఇన్ఫర్మేషన్ వద్దు. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూకైనా సరే వాళ్ళు లేటెస్ట్ రెజ్యూమ్ అని తీసుకుంటామని చెప్తారు. కాబట్టి
మీరు ఇంటర్వ్యూకెళ్ళే ముందే మీ యొక్క స్కిల్స్, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ అంతా గూడా రెజ్యూమ్‌లో క్రియేట్ చేయాల్సి ఉంటది. ఆ రెజ్యూమ్‌లో ఏదుందో అది మాత్రమే జెప్పాలి. అందులో లేనిది మనం జెప్పినట్లయితే వాళ్ళకొక రకంగా డౌట్ అనేది క్రియేట్ అయితది. డౌట్ క్రియేట్ అయ్యి జాబ్ రావడానికైతే ఆస్కారం ఉండదు. రి రిజెక్ట్ జేయడానికి జూస్తా ఉంటారు. కాబట్టి మీరు ఏదైతే రెజ్యూమ్‌లో ఉందో ఆ రెజ్యూమ్‌లో ఉన్నది మాత్రమే జెప్పాల్సి ఉంటది. నెక్స్ట్ వన్ జూసుకుంటే కమ్యూనికేషన్ క్లీన్‌గా ఉండాలి. ఫాస్ట్‌గా గాదు, క్లియర్‌గా మాట్లాడాలి. తడబడకుండా మాట్లాడాలి. ఐ కాంటాక్ట్ అనేది చాలా ముఖ్యం. కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. మీరు చెప్పేది ఏదైనా సరే ఫాస్ట్‌గా గాకుండా క్లియర్‌గా ఇంగ్లీష్‌లోనే స్ట్రెయిట్‌గా చూస్తూ ఐ టు ఐ కాంటాక్ట్ చూస్తూ చెప్పాల్సి ఉంటది. సిక్స్త్ వన్ డోంట్ బీ నెర్వస్. ఇంటర్వ్యూ చేసే అపోజిట్ పర్సన్ కూడా ఒక మనిషే. రిలాక్స్‌గా మాట్లాడితే ఆన్సర్స్ బాగా వస్తాయి. ఏందంటే అతను రోజు 100 మందిని, 10 మందినో, 20 మందిని ఎంతో కొంతమందిని అతను ఇంటర్వ్యూ చేస్తా ఉంటాడు. ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చినట్టు చెప్పడము, అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతా ఉంటే అతనికి కూడా ఏమి అర్థం కాదనమాట. మీరక్కడికెళ్ళిన తర్వాత తడబడుతూ ఉంటే, ఆయన అడిగిన క్వెషన్‌కి మీరు ఇంకో రకంగా ఆన్సర్ ఇచ్చినట్లయితే, మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే మిస్ అవుతా ఉంటది. కాబట్టి అతను కూడా అపోజిట్ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక మనిషే కాబట్టి అది ఆలోచించి మైండ్‌లో పెట్టుకొని స్మైల్ మెయింటైన్ చేస్తూ అడిగిన ప్రతి క్వెషన్‌కు ఆన్సర్ ఇచ్చే విధంగా అయితే మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటది. ఇక సెవెంత్ వన్ చూసుకున్నట్లయితే డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ అని ఆ యొక్క హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళు మనల్ని అడుగుతారనమాట. మన ఇంటర్వ్యూ క్లోజ్ అయ్యే టైంకి. డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ అని అంటే చాలామంది 99% మంది నో సార్ అని అంటారు. ఎందుకంటే మనకు జాబ్ వచ్చింది కావాలా ఫస్టు. ఈ క్వెషన్ ఆయన మనల్ని క్వెషన్ అడుగుతాడు. మనం ఆయన్ని క్వెషన్ అడగడం ఏంది అని చెప్పేసి చాలామంది తప్పించుకుంటా ఉంటారు. మాకు ఎలాంటి డౌట్స్ లేవు సార్. జాబ్ వస్తే చాలు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ వాళ్ళనేది మన యొక్క క్యారెక్టర్‌ని, మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని మనం టెస్ట్ చేయడానికే ఈ యొక్క క్వెషన్ అడుగుతారనమాట. 99% అందరూ గూడా ఏ క్వెషన్స్ లేవనే జెప్తారు. కానీ మీరైతే అలా జేయొద్దు. ఏదైనా ఒక క్వెషన్ 1 గాని, 2 గాని ఏదో ఒక క్వెషన్ అయితే కంపల్సరీ అడగాలి. అలా అడిగితేనే వీనికనేది ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. వర్క్ జేయడానికి పనికొస్తాడు. మంచి స్కిల్ ఉన్నటువంటి పర్సన్ అని జెప్పేసి మంచి ఇంప్రెషన్ అయితే వస్తది. దాంట్లో ఒక సింపుల్ క్వెషన్ గనుక జూసుకున్నట్లయితే, సార్ వాట్ ఆర్ ద గ్రోత్ ఆపర్చునిటీస్ ఇన్ థిస్ రోల్? అంటే నేను ఈ రోల్‌లో జాయిన్ అవుతే నా కెరీర్ ఏ విధంగా గ్రోత్ అవుతుంది? దీనివల్ల నాకున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఈ ఒక్క క్వెషన్ గనుక మీరు అడిగినట్లయితే కన్ఫర్మ్‌గా మీరనేది సెలెక్ట్ కావడానికి మంచి ఆస్కారం అయితే ఉంది. ఆ యొక్క జాబ్ చేస్తే నెక్స్ట్ గ్రోత్ ఏ విధంగా ఉంటది? దానివల్ల ఆయనకున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? అని చెప్పి మీరు ఇంటర్వ్యూ టైమ్‌లో గనుక ఒక క్వెషన్ అడిగినట్లయితే అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్‌కి కూడా ఒక భయం అనేది ఉంటది. వీడికి ఏ విధంగా సమాధానం చెప్పాలి? ఇలాంటోళ్ళొస్తే ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలని జెప్పేసి వాళ్ళకు ఒక ఐడియా ఉంటది. కంపెనీ గురించి కొన్ని కొన్ని విషయాలు గూడా మనకు తెలియని విషయాలు గూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఆ యొక్క రోల్ గురించి డీటెయిల్స్ అని చెప్పినట్లయితే మీకు వర్క్ చేయాలా వద్దా అని మీకు క్లారిటీ అనేది ఉంటది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బాడీ లాంగ్వేజ్ స్ట్రాంగ్‌గా ఉంచండి. మీరెళ్ళిన తర్వాత కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవడం గానీ, చేతులు ఇట్లా చెంపలకు పెట్టుకోవడం గానీ, హెడ్‌కి పెట్టుకోవడం గానీ, సైడ్‌కి పెట్టుకోవడం ఇలాంటివి ఏమీ చేయకుండా బ్యాక్ స్ట్రెయిట్ వెన్నుపూస అనేది ఇట్లా నిటారుగా పెట్టుకొని చైర్‌లో స్ట్రెయిట్‌గా అయితే కూర్చోవాల్సి ఉంటది. హ్యాండ్స్ అనేది ఎప్పుడు గూడా మన చైర్ పైన ఇట్లా సైడ్‌కి ఉంటది గదా! మన హ్యాండ్స్ టైప్‌లా అక్కడ పెట్టాలి. స్మైల్ లైట్‌గా స్మైల్ చేసి స్మైల్ అంటే మరీ ఎక్కువ నవ్వకుండా జస్ట్ ఫేస్‌లో ఒక చిన్న స్మైల్ వచ్చి ఐ కాంటాక్ట్ ఉండి స్ట్రెయిట్‌గా చైర్‌లో కూర్చొని బెండ్ అవ్వకుండా ఉండి చేతులు కిందకేసి అతను అడిగిన క్వెషన్స్‌కి మాత్రం ఆన్సర్ చెప్తూ క్లియర్‌గా, నీట్‌గా కూర్చొని అదైతే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటది. ఇది ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇవి ఇంటర్వ్యూలో మీకు చాలా హెల్ప్ అయ్యే సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్క్రిప్ట్ మరియు ఇంటర్వ్యూ టిప్స్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి యూజ్‌ఫుల్ జాబ్ అండ్ కెరీర్ వీడియోల కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.